సీరియల్ నటుడు చందు ఆత్మహత్య సంచలనంగా మారింది. సీరియల్ నటి పవిత్ర జయరాం ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇదే ప్రమాదంలో ఆమె ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ గాయపడ్డాడు. పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే చంద్రకాంత్ గతంలో శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా చంద్రకాంత్ పవిత్ర జయరాంతో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా చందు ఆత్మహత్య పైన అతని భార్య శిల్ప స్పందించారు. ఐదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సజీవం చేస్తున్నారని కూడా శిల్ప తెలిపారు. ఇక శిల్ప మాట్లాడుతూ, చందు నా వెంటపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రినయని సీరియల్ ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుంచి చందుకు పవిత్రతో సంబంధం మొదలైంది. పవిత్రతో రిలేషన్లో ఉంటూ నన్ను పిల్లల్ని వదిలేశాడు. చందు నాతో 5 ఏళ్ల నుండి మాట్లాడటం లేదు అంటూ ఎమోషనల్ అయ్యారు శిల్ప. అలాగే పెళ్ళయ్యాక కూడా వేరే మహిళతో కొనసాగించే సంబంధాలు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. పవిత్ర మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. కానీ పవిత్రకు చందు కాకుండా ముందు చాలా రిలేషన్స్ ఉన్నాయని శిల్ప అన్నారు. ఇక పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడు. పవిత్ర సడన్ గా చనిపోవడంతో డిప్రెషన్లో ఉన్నాడు. 3 రోజుల క్రితం చేయి కూడా చేసుకున్నాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టాడు. నిన్న మా ఇంట్లో వాళ్ళు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాము. అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే సూసైడ్ చేసుకొని ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు శిల్ప. ఇక సీరియల్ యాక్టర్ చందు తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ, పవిత్రతో రిలేషన్లో ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేశాడు. గత 5 ఏళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళాడు. 3 రోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు. పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. అలా చేసుకోవద్దు అని కూడా చెప్పాం. శుక్రవారం పొద్దున లగ్డికా పూల్కి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మాకు తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్కి పంపించాము. డోరు పగలగొట్టి చూస్తే బాల్కనీలో సూసైడ్ చేసుకొని ఉన్నాడు. మేము వెళ్ళేసరికి పోలీసులు వచ్చారు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు అని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందజేస్తారు. కృష్ణప్రసాద్. శిరీష, సీరియల్ నటుడు చందు ఆత్మహత్య సంచలనంగా మారింది. సీరియల్ నటి పవిత్ర జయరాం ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో ఆమె ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ కూడా గాయపడ్డారు. ఆమె మృతిని తట్టుకోలేక చంద్రకాంత్ నిన్న అంటే శుక్రవారం నాడు తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే చంద్రకాంత్ గతంలోనే శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక 2 పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలంగా పవిత్ర జయరాం రిలేషన్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి మరణంతో సినిమా ఇండస్ట్రీలో కొద్దిగా ఏంటంటే టీవీ సీరియల్లో మాత్రం కొద్దిగా విషాదం నెలకొంది. కాగా ఈ చందు ఆత్మహత్య నేపథ్యంలో ఆమె భార్య శిల్ప కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమె మొన్న తన భర్త 5 ఏళ్లుగా సినీ నటి పవిత్రతోనే సహజీవనం చేస్తున్నారని, చందు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మాకిద్దరు పిల్లలున్నా కూడా మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదని, ఈ కొంత 5 సంవత్సరాల సీరియల్ ప్రాజెక్ట్ లో అంటే ప్రణయని కాకుండా ఆయన ఆల్రెడీ ఎక్కువ కార్తీక దీపం ఇలాంటి సీరియల్లో కూడా నటించింది. ఆయన ఎక్కువ మాత్రం ఈ సీరియల్లో మాత్రం శ్రేణి సీరియల్లో మాత్రం ఈమె ఈ పవిత్ర ఆమెతో బాగా క్లోజ్ అయ్యి విపరీతమైన ప్రేమను పెంచుకున్నారు. కానీ పవిత్రకు చందు కాకుండా ముందు వేరే రిలేషన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ శిల్ప పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడని, పవిత్ర చనిపోవటంతో సడన్ గా ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని,
గత 3 రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన్ని ఆమెతో బాగా దుర్భాషలాడి ఆమెను కొట్టడం కూడా జరిగిందని. అయితే గత 5 సంవత్సరాల నుండి మా ఇంటికి అసలు తక్కువ, అంటే ఎప్పుడో పిల్లలు కూడా సరిగా చూసేవారు కాదని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ప్రసాద్.